తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొని కొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు. ఒకసారి ఇటు చూస్తారా? దావీదు భక్తిహీనులను గూర్చి, ఆ భక్తిహీనులు ఎలాంటి లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారు. ఈ రోజున ఇటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉంటే దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిచేసుకుందాం. రేపొద్దున లేదు అంటే రేపొద్దున భక్తిహీనుల ఎండింగ్ ఏంటో కూడా నేను చెప్తా. దావీదు అంటూ తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు. పుట్టిన వెంటనే ఎవడైనా అబద్ధం ఆడతారండి? మాటలు వస్తాయో లేదో, ఆ మాట అనేది ఎప్పుడైతే పిల్లల నోట వచ్చేస్తుందో, వచ్చిన తోడనే ఏం మొదలవుతాయి? మెల్లగా అబద్ధాలు మొదలవుతాయి. మీరు ఎప్పుడైనా నేర్పించారేంటి అబద్ధాలు చెప్పని? కొన్నిసార్లు నేర్పించొచ్చేమో, ఏ డాడీ వస్తే అది తెచ్చారంటే తేలేదని చెప్పు అని కొన్నిసార్లు నేర్పిస్తాం. కొన్నిసార్లు మనం చెప్పకుండానే సహజంగానే. దావీదు అంటాడు 51వ కీర్తనలో, ఒకసారి చదవండి, 51:5. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి. హల్లెలూయా. దావీదు ఆయన మాటలు చూస్తూ ఉన్నప్పుడు, ఆ కీర్తనలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంత యథార్థత కనబడుతుందో దావీదులో. నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. తోడనే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారంట. ఈ భక్తిహీనుల లక్షణాలు మొదటిది అంటే విపరీతమైన బుద్ధి. నార్మల్గా సహజంగా ఉండరు వాళ్ళు. వాళ్ళ బుద్ధులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ బుద్ధులు చాలా హానికరంగా ఉంటాయి. ఈ భక్తిహీనుల వాళ్ళ బుద్ధి ఏంటి అంటే, దేనికోసం వాళ్ళ ప్రయాస, దేనికోసం వారు కష్టపడేది అంటే నీతిమంతులను చంపాలని. ప్రతి క్షణము నీతిమంతుల కోసమే చూస్తూ ఉంటారు. ఎక్కడున్నారా నీతిమంతులు, వారిని చంపాలి అనేసి. దావీదు అంటూ ఉన్నాడు, పాపములో నేను పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది.